హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మా అమ్మ నాన్న మ్యారేజ్ డే కావడంతో మా చెల్లి నిన్న కేక్ అయితే ఆర్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు పికప్ చేసుకునేకి సూర్యనగర్లో ఉన్న సిరి సాయి స్వీట్స్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. కేక్ అయితే బ్లూబెర్రీ ఫ్లేవర్ ఫ్రెండ్స్. కేక్ అయితే చూడ్డానికి రిచ్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అట్లే నైటీ అంటే మా చెల్లికి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే దాని మధ్యలో వచ్చేటప్పుడు నైటీ ఎలా ఉందో కానీ తీసాం ఫ్రెండ్స్. కాబట్టి మా చెల్లి చూసి బాగుంది అని చెప్పింది. అలాగే నేను స్వీట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మరియు మా చెల్లి ఓ చిన్న పేపర్ గ్రీటింగ్ అయితే హ్యాండ్ క్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో 2-3 పేరా ఆఫ్ మ్యారేజ్ గురించి ఉంది ఫ్రెండ్స్. అట్లే 2 ఫ్యూజ్ కానీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కేక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. కేక్ అయితే సూపర్ ఉండే అనమాట చూసేకి. మళ్ళా ఫ్యూజ్ కానీ బాగుండే. ఫ్యూజ్ అయితే 35 రూపీస్ ఈస్ ఫ్రెండ్స్. చూడండి కేక్, ఇదైతే మన కేక్ అనమాట ఫ్రెండ్స్. మేము టేస్ట్ చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మ నాన్న అయితే ఒకరికొకరికి కేక్ తినిపించుకున్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు మా చెల్లికి కేక్ తినిపించారు ఫ్రెండ్స్. అదంతా అయిపోయాక మా చెల్లి హ్యాండ్ క్రాఫ్ట్ పేపర్ గ్రీటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో 2-3 ఈ పారాగ్రాఫ్ మ్యారేజ్ గురించి అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ పారాగ్రాఫ్లో అయితే మ్యాటర్ అద్భుతంగా ఉంది. నాన్న అమ్మ దాన్ని చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. డెకరేట్ కూడా పైన ఫ్లవర్స్తో లవ్ షేపులతో బాగా చేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను తెచ్చిన సిద్ధి సాయి స్వీట్స్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్. అది చూసి అమ్మ నాన్న మరింత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ పేపర్లో ఏముందో మా నాన్న ఇప్పుడు చదవబోతున్నాడు ఫ్రెండ్స్. 2 minutes మా నాన్న అయితే చదివి ఆ తర్వాత చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ, నువ్వు నా చిట్టి తల్లి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము. ఈ మ్యారేజ్ని మీరు బాగా అద్భుతంగా చేశారు, థ్యాంక్ యూ అమ్మ చిట్టి తల్లి. ఈ 14 years మ్యారేజ్లో ఈ మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా అద్భుతంగా ఉంది అని మా నాన్న అయితే చెప్పారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా పిల్లలు అయితే మాకు సర్ప్రైజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో నేను మా వైఫ్ ఇద్దరం సర్ప్రైజ్ అయ్యాం. పిల్లలు మేము ఇచ్చిన పాకెట్ మనీ రోజు దాచిపెట్టుకొని అది ఇవాళ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఒకరైతే స్వీట్స్ తీసుకొని వచ్చారు. చూడండి, మా చిట్టి తల్లి హ్యాండ్ క్రాఫ్ట్తో తనకి ఇటువంటివి చాలా ఇష్టం. సో తను ఎవరి బర్త్డే అయినా ఇలాగే చేస్తుంది. మా బర్త్డే అయినా, మా అబ్బాయి బర్త్డే అయినా, తన బర్త్డే అయినా కూడా తను చేసుకుంటుంది. సో ఇటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ చేసింది. దాంట్లో పొయిటిక్గా కొన్ని పారాగ్రాఫ్స్ అయితే రాయడం జరిగింది. అవన్నీ చదివాను. చాలా అద్భుతంగా రాసింది నా బిడ్డ. సో తనైతే ఇప్పుడు కేక్ కట్ చేసి వాళ్ళ అమ్మకు, ఆ తర్వాత నాకు కూడా తినిపించింది ఫ్రెండ్స్. సో వాళ్ళు చూపించిన ఈ ప్రేమకి మేము చాలా సంతోషించాము, నేను మా భార్య. సో చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు ఇలా ఆలోచించి చేయడం మాకెంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగింది. మా అబ్బాయి ఇప్పుడు మాకు స్వీట్స్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు. సో తను కూడా ఇప్పుడు కేక్ కట్ చేసి నాకు, నా వైఫ్కి అయితే తినిపించాడు. మేము కూడా అలాగే నేను, నా వైఫ్ కూడా మా అబ్బాయికి తినిపించాము. వాళ్ళు చూపించిన ఈ ప్రేమకు మేము చాలా సంతోషించాము. సో మా ఈ 14 years మ్యారేజ్లో మేము ఎప్పుడు కానీ ఇలా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ డే మాకు మెమరబుల్ డే. అంతగా సెలబ్రేట్ చేశారు. చిన్నపిల్లలైనా కూడా మా కోసం తాము దాచుకున్న డబ్బు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మ్యారేజ్ డేని పిల్లలు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నిజంగా వాళ్ళు చూపించిన ప్రేమకి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు మాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని
వాళ్ళు ప్లాన్ చేశారు. మేము మా ఆయన నేనైతే ఇదంతా వద్దు అన్నాము, అయినా కూడా వాళ్ళు పట్టుబట్టి వినకుండా తెచ్చి మా మ్యారేజ్ డేని మెమరబుల్గా చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.